ఏంట్రా ఈ టైంలో? కొంప మునిగిపోయింది. ఏమైందిరా? ఇట్లా పార్వతిని కిడ్నాప్ చేయమని వాడు ఎవరినో పెట్టాం కదా, వాడు ఏకంగా దాన్ని చంపేశాడు. ఏమైందిరా? మా ఇంట్లో పార్వతి డెడ్ బాడీ. వాడు తప్పించుకుంటాడు. నీ ఆవిడ బాడీ పట్టుకుని పార్వతి డెడ్ బాడీ అంటావా? ఆవిడ బాడీ ఏంటి నీకేమొచ్చింది? చల్లగా కూడా ఏం చేద్దాం? ఏముంది, తెల్లారేటప్పటికల్లా పోలీసులు ఫింగర్ ప్రింట్స్ పోలీస్ కుక్కలు మనకు చేసిన పనులన్నీ చేసి ఇప్పుడు పోలీసులు జైలు అంటున్నారు. నాకు అసలు చచ్చినాలంటే భయం. చచ్చినారా? నీ వెళ్ళిపోతాను. భయం అంటే చెప్పేది సరిగ్గా వినండి. ఇప్పుడు ఈ శవాన్ని టెర్రస్ మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకు తోసారు. రేపు ఉదయం చూసిన వాళ్ళందరూ దీని లవర్ కోసం ఎదురు చూసి వాడు రాక ఇది ఆత్మహత్య చేస్తుంది అనుకుంటా. అర్థమైందా? పట్టండి. అయ్యో 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 పట్టుకున్నా. ఇదిగో దీనికి ఒక్కటే మార్గం. 2 చేతులు కోడి కాళ్ళు ఇరిచినట్టు ఇరిసేయటమే. చచ్చిపోతున్నావురా? చచ్చిందాన్ని పట్టుకుని చచ్చిపోతున్నా నీకేమైనా మెంటలు వచ్చిందా? ఇంకో బ్రహ్మాండమైన ఐడియా. ఒక మంచి రంపం తెచ్చి 2 చేతుల్ని రంపం అక్కడ ఉందా? అదే నేను రంపం ఎక్కడ పెట్టాను? అక్కడ పెట్టింది గొట్టలు. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి పార్వతీది? నీ భయంతో మమ్మల్ని చంపుతున్నావు కదరా బావా. అదేంటి పక్క నుంచి వస్తుందా? భయం వేస్తుంది బావా. ముక్కులో వేలు పెట్టి తిప్పుతావేంట్రా? నేనా? లేకపోతే నీ అబ్బా? ఊరుకటే. చెప్తున్నాను వద్దు. నేనేం చేశాను బావా? చెవు పట్టుకుని మెల్లి తిప్పుతావేంట్రా? నేనా? లేకపోతే నీ అబ్బా? ఏంట్రా వాడిని కొడతావు? నెత్తి మీద టపా టపా అని కొడతావు. అసలే బయట సస్తా ఉంటే. నేనా? లేకపోతే నీ అబ్బా? ఇప్పుడు ఎందుకంట? మీ ఆవిడ నిన్ను దగ్గర రానట్లేదు కదా అని నన్ను గోకుతావా? నేను గోకలా గోకలా గోకలా. ఏమిటి ఏమైంది? 3 చేతులు కనిపిస్తున్నాయి. అది తిక్కలాడ పని అయి ఉంటుంది. థ్యాంక్స్ బా. యాష్ నా మీద ఎత్తావేంటి? ఎక్కడ? నా చేతులు ఎక్కడ ఉన్నాయిగా. మరి చెయ్యవరదు నీదా? పార్వతి
నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే నిన్ను వీడని నీడను నేనే ఏంటే నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఏ ఇంకా అనుమానమా? మీ ముగ్గురు బండారా మీ పెళ్ళాల ముందు బయట పెట్టాగే నేను సచ్చేది. హ, ఓ ఆడదానిని కూడా చూడకుండా నన్ను కిడ్నాప్ చేయిస్తారా? మీ అంతు చూస్తాను. హ, నాకు ఇందాకనే అనుమానం వచ్చింది బావా. ఏంటి దెయ్యం కొడుతుందేందా అని. అయ్యో ఇదండి ఉంచుతా. ఓపిక లేదుగా నువ్వు కానీ గేట్ తీస్తావా? ఏమిటి లేటు? నేను కాదు లేటు, ఆటో లేటు. ట్రాఫిక్ జామా? కాదు, నాకు తోలడం సరిగ్గా రాదు. నువ్వు ఆటో డ్రైవర్ వా? ఆటో డ్రైవర్ కడుపులు నొప్పి వస్తే నేను తోలుకొచ్చాను. ఏ హీరో? 2000. ఈ 2000 గురించి కాదు నేను అడిగేది. నువ్వు ఏ ఇయర్ స్టూడెంట్ అని బాబు? నేను స్టూడెంట్ కాదు. ఆ ఇంకో ప్రిన్సిపాల్ వా? కాదు, లెక్చరర్ని. అబ్బో గుడ్ మార్నింగ్ సార్. గేట్ ది. టైం అయిన తర్వాత గేటు తీయకూడదని గొట్టగారు ఆర్డర్. కొట్టంగడా వాడేవాడు? ఈ కాలేజీ ప్రిన్సిపాల్. ఓ. మీరు లోపలికి రావడానికి చిన్న సలహా ఇస్తాను. ఇటు 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 టట్టడాయ్. ఇదే రాజమార్గం. కుడికాలు ముందు పెట్టి హ్యాపీగా లోపలికి వెళ్ళిపోండి. రండి. ఇటా? జాయినింగ్ రిపోర్ట్ లో సంతకం పెట్టు. ఆగాగు. సి మిస్టర్ శాంత స్వరూప్, నీకు రాహుకాలం, యమగండం వీటి మీద నమ్మకం ఉందా? మీకుందా? కౌంటరా? కాదు, ఎన్కౌంటర్. మీది కరీంనగరా? కాదండి, భారతదేశం. ఓ, దేశభక్తి చాలా ఎక్కువ ఉందే. గాంధీ ఫ్యానా? ఎన్టీఆర్ ఫ్యాన్ ని. ఓ, కామెడీ వేషాలా? లేదండి, హీరో వేషాలు. అన్ని సమాధానాలు బాగా చెబుతున్నావయ్యా. పేరు తగ్గట్టు శాంతి స్వరూప్. నా పేరుదే ఉందిలేండి, మీ పేరే చాలా బాగుంది, గొట్టం. సర్లే, రిజిస్టర్ లో సంతకం పెట్టు. ఇక్కడ పర్సనల్ మ్యాటర్స్. సార్, సార్, సార్. అక్కడ ల్యాబ్ లో లెక్చర్ రామ్ గోపాల్ ని లోకల్ రజనీకాంత్ గారు కొడుతున్నాడు. అంతే కదా, ఏదో నిన్ను కొట్టిన టెన్షన్ పడతావే. అయినా నీకు ఇలాంటివి చూడకు, చూసినా నాకు చెప్పకు అని ఎన్నోసార్లు చెప్పాను కదా. అదేం సార్, లెక్చరర్ స్టూడెంట్ కొడుతుంటే ప్రిన్సిపల్ గా అడ్డుకోవాల్సిన బాధ్యత మీకుంది కదా. ఏమిటి, జాయిన్ కాకముందే క్లాస్ పెడుతున్నావా? చూడు, నేను అక్కడికి వెళ్ళకపోతే లెక్చరర్నే కొడతారు. వెళితే ప్రిన్సిపాల్ గారినే కొడతారు. మా గొట్టం గారికి పగటిపూట ముందు చూపు, రాత్రిపూట మందు చూపు బాగా ఎక్కువ. సర్లే, నువ్వు సంతకం పెట్టు. ఏంటి సంతకం పెట్టమని షర్టు మరుస్తున్నాడు? ఏమిటి షర్టు మరుస్తున్నావు? ఎక్కడికి? ఎక్కడికేంటి, అక్కడికే. మీరు అక్కడికి వెళ్ళకండి సార్, అదో తొట్టి గ్యాంగు. ఇదిగో నా మాట వినవయ్యే మగడా, బుద్ధిగా కాలేజీలో జాయిన్ గా, లేకపోతే హాస్పిటల్లో జాయిన్ కావాల్సి ఉంటుంది. సంతకం పెట్టు. వచ్చి సంతకం పెడతా. మీ ఓం, మీ సిలువ. మీరు హిందువా? మీరు ముస్లిమా? క్రిస్టియనా? కాదు, ఇండియన్, భారతీయుడిని. నాకు డౌట్, సంతకం పెట్టి వెళ్ళి ఫైట్ చేసి ఉండొచ్చుగా. సార్, ఆ. ఈ జాయినింగ్ రిపోర్ట్ సంతకం పెడితే ఈ కాలేజ్ లెక్చరర్ అయి ఉండేవాడు. అవును, అడిచి. లెక్చరర్ అయినాక స్టూడెంట్ ని కొట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే జాయిన్ అయ్యే ముందే జాయింట్స్ తీసుకొచ్చారన్నమాట. మీరు చాలా గ్రేట్ సార్. మీకు ఈ ప్యూన్ ఫ్యాన్ అయిపోయాడు సార్. థ్యాంక్ యూ. రే పండు సార్, ఈ లెక్చరర్ కి మంచి భవిష్యత్తు ఉందనిపిస్తోందిరా. త్వరలోనే ప్రమోషన్ వచ్చి ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ అవుతాడు సార్. నీ కడుపులో చాలా ఉందే. అబ్బే, రెండిడ్లీ ఒక వడ సార్. పేద కడుపు సార్ ఇది, పేద కడుపు. ఎప్పటికీ ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ కొట్టావు. బ్యాలెన్స్ గోవిందరాజు. థ్యాంక్స్. అలాగే. నెక్స్ట్. ఎక్స్క్యూజ్ మీ. Please be seated. థ్యాంక్ యూ. నిషా, పర్సనల్ సెక్రటరీకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అంతా ఓకే. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓ, నాకు జీతం ముఖ్యం కాదు, పని చేసే ప్లేస్ నచ్చాలి, బాస్ నచ్చాలి,
ప్లేస్ నచ్చింది, మీరు నచ్చారు, కాబట్టి శాలరీ మీ ఇష్టం. ఓకే కామేశం, నిషాని పర్సనల్ సెక్రటరీ కింద అపాయింట్ చేశాను. అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ చేయి ఇమీడియట్లీ. అలాగే సార్. నేను ఎవతలేమనుకున్నానో లోపల అదే జరిగింది. నువ్వు ఇవ్వతలేమనుకున్నావు? కోకేద్దనుకున్నాను, లోపల ఏం జరిగింది? కోకేసింది. నీకు నరం ఉన్నట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం చనువు ఎక్కువ తీసుకుంటాను. ఒకసారి మీకు కర్చీఫ్ ఇస్తారా? షూర్. థ్యాంక్ యూ. నాకు ఇష్టమైన పాయిజన్ సెంట్. సూపర్, హౌ డు యు లైక్ ఇట్? చాలా స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ. రాధకు ఫోన్ చేయాలి. మాటలు పెట్టి గంట కొడుతోంది. వస్తున్నావా? ఆగండి. హలో. అహో అహో ఏంటండి హలో అనుకుంటా. హలో అనటం విదేశీ పద్ధతి, అది నాకు గిట్టదు. అందుకే స్వదేశీ పద్ధతిలో అహో అని కనిపెట్టా. సరే రాధకు ఫోన్ ఇవ్వండి. ఎందుకో విన్నవించుకోండి. ఎప్పుడు వస్తుందో కనుక్కుందామని. ఆపండి ఇంకా. అక్కడ బయలుదేరే ముందు ఎప్పుడు వస్తారు అని అమర్యాదగా కూర్చాడు. మళ్ళీ అదే కొత్త. ఇప్పుడు ఇంట్లోకి వచ్చే వాళ్ళు ఈ మాటల పెట్టిలో కూర్చున్నారు. ఈ సింగనాథ్ లింగనాథ్ గారంటే సింగనాథం నీలకరా అనుకుంటున్నారేమో. ఇలా మా అమ్మాయి గారిని పుట్టింట్లో విశ్రాంతి తీసుకోలేకుండా రా రా అని ఒత్తిడి తెస్తే అల్లుడు గారిని కూడా చూడకుండా పరువు నష్టం భావిస్తారు. అలా కాదండి. అది కాకపోయినా పర్వాలేదు. ఈ సింగనాథ్ లింగనాథ్ మాట అంటే మాటే, తేడా రావడానికి వీల్లేదు. సరే రాధకు ఫోన్ ఇవ్వండి. గారేమైంది? రాధ గారికి ఫోన్ ఇవ్వండి. అలా అడిగారు బాగుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, వస్తున్నా నాన్నగారు. అమ్మాయి గారు ఏమైంది? మెట్టు మీద కాలు స్లిప్ అయింది నాన్నగారు. అప్పుడే పుట్టింట్లో మెట్లు మర్చిపోతే అలాగా. రండి. వస్తున్నాను. ముందు మీరు కూర్చోండి అమ్మాయి గారు, మేము వైద్యులకు కబురు పెడతాం. ఈ మాత్రం దానికి. మాకు తెలుసు, మీరు మాట్లాడండి. హలో, ఇప్పుడే చేరామండి. అవును, వచ్చి రాకుండానే ఫోన్ చేశారేంటి? టెన్షన్ గా ఉండి. టెన్షనా? ఎందుకండి? ఏ లేదు, మీరు క్షేమంగా చేరారో లేదో అని కంగారు పడి. క్షేమంగా వచ్చి చేరామండి. ఏమైంది రాధా? ఏం లేదండి, కాలు మడత పడి పెడికింది. అయ్యో, మీ నాన్న మాటిని ఆ నాటు వైద్యుడికి అలాగే చూపించుకో. మంచి డాక్టర్ చూపించుకో. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. హలో హలో, వేళకు భోంచేయండి. ఉంటాను. అలాగే. ఏంటి, మీ మిస్సెస్ కి హెల్త్ బాలేదా? అందుకే పుట్టింటికి వెళ్ళింది. నాటు వైద్యం దాకా వచ్చిందంటే రోగం బాగా ముదిరిపోయి ఉంటుంది. ఇతన్ని వల్ల వేసుకుంటే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. కృష్ణ, ఆ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఏమన్నాడు? ఎన్ని రకాలు కాసి పెట్టినా కుదరదంటున్నాడు. సరే నువ్వు పని చేయి, ఆ కేసు నిషాకి హ్యాండ్ ఓకే. టేక్ ఇట్. నిషా, యూ హ్యాండిల్ ఇట్ ఫైల్ ఓకే ప్లీజ్. ఓకే సార్. బాస్, నిషా, వెళ్ళిన పని అయిపోయిందా? నేను వెళ్తే కాకపోవటం అంటూ ఉండదు. ఇంజనీర్ చేత సంతకం పెట్టించాను. గుడ్. ఇదేంట్రా, నేను వెళ్తే పని జరగలేదు, ఈ పిల్ల వెళ్తే జరిగిందేంటి? నీకు అర్థం అవ్వలేదా? ఇది ఆ ఇంజనీర్ గా డీపు పరపర గుక్కేసి ఉంటది. దాంతో వాడికి 14 లోకాలు పంచరంగుల్లో కనపడి పటక్కన సంతకం పెట్టేసి ఉంటాడు. వెరీ గుడ్. షల్ వి గో ఫర్ లంచ్? చెప్పాను కదా, నచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ చనువు తీసుకుంటాను. నిషా, ఈ ఫైల్స్ లోపలికి తీసుకురా. ఓకే. డౌట్ లేదు, ఇది మన ఓడిపు స్మూత్ గా గొక్కేసి ఉంటది. ఆ అలవాటు అమ్మాయికున్నా, ఈ అలవాటు మా వాడికి లేదు. నువ్వు పని చేస్తావా? ఏంటి? మూసుకో. నువ్వో పంచే. ఏంటి? 7 ఏళ్ల తర్వాత కనపడ. నా డాటర్స్ ఇంగ్లీష్ మీడియం. ఏంటో డల్గా ఉన్నావు? మీ పోలీస్ అత్త ఇంకా రాలేదా? రాలేదా? ఒక్కసారి అటు చూడు. అబు, అదేం తింటావురా బాబు? స్టిల్ ప్లీజ్. ఈడొకడు నా పాలిటి విఎస్ఆర్ స్వామి. స్టిల్ అంట. స్టిల్ బావా, పద. మీరు కొంచెం దగ్గరికి రండి. ఇంకా కొంచెం. ఎవ్రీబడి స్మైల్.
రెడీ ఎవ్రీబడి 1 2 రెడీ స్టడీ హలో ఇది పరుగు పందెం కాదు ఫోటో సెషన్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు ఇక్కడ రండి. రమేష్ గారు మీరు మీ వైఫ్ పక్కకి రండి. అది అయ్యా మీరేంటి మీరు ఒక చోట మీ పెళ్ళం ఒక చోటనా వెళ్ళి పక్కన నిల్చోండి. నేను వెళ్ళను, నువ్వు బా. ఏయ్, ముందుగా ఏంట్రా రైట్ నేను రాను. యారా ఫోటోలోనన్నా ఇద్దరు ఒకసారి నుంచోడానికి ప్రాబ్లమా? ఏ నక్షత్రంలో పుట్టారా బాబు? అందరూ చెప్తున్నారు కదా, వెళ్ళి నీకు నుంచోపో. తెలియదు బావా, నువ్వు ఉండు. సరే ఒక పని చేయి నువ్వు ఇటు రావే సరే సరే నువ్వు అటు వెళ్ళు. అటు తిరుగు బేబీ. ఆ, ఓకే రెడీ హ్యాపీయా బాబు? నువ్వు తీనైనా ఓకే రెడీ నవ్వరా. ఫోటోలు దిగారుగా, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోండి. ఇంకా కేక్ కట్ చేయలేదు, ఐస్ క్రీమ్ కూడా తినలేదు. ఐస్ క్రీమ్ తెలియదా? అయితే వెళ్ళి తినండి, బాగా తినండి. కొట్టేనంటే మొహం పగిలిపోద్ది. నువ్వు లేకుండా మేము ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తిన్నావా? పదరా. నేను రాను. ఏమండి ఉమ్. ఆయనకేదో ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఇబ్బందా? ఓ బాత్రూమా? అయితే వెళ్ళండి. తీసురండి బాత్రూమా? ఐస్ క్రీమ్. ఏంటి బాత్రూమ్ లో ఐస్ క్రీమా? వీడికి ఏదో పట్టింది. అది దయ్యం పట్టింది మనం భోంచేద్దాం రండి రండి. భోజనమేగా? ఆకలితో చెప్పండి. పదండి పదండి. ఏంటి బాబు ఒంట్లో బాలేదా? మాత్రలు తెమ్మంటావా? నిన్ను ఇవాళ మీ పని ఆ ఊ పెక్కు హ. ఏంటి? వస్తున్నా ప్రియా. ఏమిటో కింద కూర్చుంటే గానీ తినట్టుండి చావదు. ఏందత్తమ్మో ఇంకా తింటానే ఉన్నావా? తిను తిను బాగా తిను. ఏంట్రా ఇంకా వెళ్ళలేదా? ఏందత్త అట్ట తినేస్తున్నావు? ఏం లేదు, ఆ? ఇప్పుడే స్టేషన్ లో లంబడికని మక్కన కొట్టి బొక్కలో దోసొస్తున్నా. ఓ కొంచెం జరగరా అటెళ్ళు. కొంచెం జరగచ్చు కదరా. ఖాళీగా అటెళ్ళు కూర్చో. ఏంటండి ఎవరిని ఎరగదీశారు? ఏముంది, పంజాగుట్టలో పెళ్ళా ఉండగానే ఎర్రగడ్డలో ఇంకో దాన్ని తాళి కడుతూ రెడ్ హ్యాండ్ గా నా చేతికి దొరికిపోయాడు. అంతే లాంబడికని ఎరగదీశా. మళ్ళీ ఏమైంది? దీనికి వెళ్తావా? మీరిద్దరు ఇక్కడే ఉంటే అది కూడా వస్తుంది. ఇదేంట్రా చిన్నపిల్లలు గోళీలు మింగితే పొద్దున్నే బయటకు వచ్చినట్టు నువ్వేమన్నా గాజు పెంకులు మింగావా? ఇవాళ నేనేది మింగినా ఆశ్చర్యం లేదు. అంతేనా? ఇలా రండి. వస్తున్నా. మీ కొంట్లో బాలేపోతే గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా, అలా ఫ్రిడ్జ్ కి జారపడతారేంటి? ఫోన్ వచ్చింది. హాయ్ డార్లింగ్. హలో డార్లింగ్. డార్లింగా? డార్లింగ్ ఏంటి రాంగ్ నంబర్? యు నాటీ. జోక్ చేస్తున్నావా? ఐ లవ్ యు. లవ్వా? లవ్ ఏంటి? అదే చిన్నగాడు. చిన్నగాడు అవ్వట్లే. ఐఎమ్ వెరీ మచ్ మిస్సింగ్ యు డార్లింగ్. చిన్నగాడు మిస్సింగ్ అంట. అందరికి ఐస్ క్రీమ్. సర్లే. ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. ఇందరబ్బాయి ఐస్ క్రీమ్. వద్దపోతే వద్దని చెప్పొచ్చుగా. అత్తయ్య నీకు, ఇది నీకు, ఇది నీకే. తుడిసిద్దామని ఏం దుడుస్తావు పాపం ఆవిడ కనపడకుండా? ఏంటి ఏమైంది అసలు? అబ్బా ఏంటి అంత గట్టిగా పట్టుకున్నావు? మరి అంత మూడొస్తే మీ ఆవిడ ఇక్కడే ఉందిగా. ఎందుకా ఎందుకు? ఎందుకు ఆ! దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. బావా ఇదంతా ఫిట్టింగ్ పార్క్ పన్నాగం బావా. అవునా? దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్. రే నువ్వు వెళ్ళి ఫోటో దాసి మేము మనాలు మేనేజ్ చేస్తాం. మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో శ్రావణి, గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుందండి. అడగండి. అడిగితే మీరు తప్పుగా ఫీల్ అవ్వకూడదు. లేదులేండి అడగండి. వద్దులేండి, మళ్ళీ మీరు హర్ట్ అవుతారు. లేదండి అవును అడగండి. కాదండి, ఈ ప్రశ్న అడిగితే మీకు నా మీద పీకల వరకు కోపం వస్తుందండి. రాదు అడగండి. అది కాదండి, ఈ ప్రశ్న అడిగితే మీకే కాదు ఏ ఆడపిల్లకైనా చివరికి మదర్ తెరీసా లాంటి శాంతమూర్తికైనా కడుపు మండిపోతుందండి. అయితే అడగండి. అడగకపోతే నా డౌట్ ఎలా తీరుతుందండి? బాబోయ్ అయితే అడగండి. అడిగేస్తున్నానండి. మీ వయసు ఎంత? ఓస్, ఇంతేనా? దీనికా ఇంత బిల్డప్ ఇచ్చారు? 22. ఏమండోయ్, మీది మీ తమ్ముడిది కలిపి అడగట్లేదండి, మీ సోలో వయసు ఎంత?
ఏమండి 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 మీరు మరీ మోసేస్తున్నారండి. నా వయసు 22. ఏమనుకోకండి, ఈ వయసులో చక్కగా చదువుకోవాల్సింది పోయి ఈ ఉద్యోగం బరువు బాధ్యతలు ఎందుకండి? పరిస్థితులండి. బీఎస్సీ సెకండ్ ఇయర్ లో చదువు డిస్కంటిన్యూ చేసి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చేసానండి మా అక్కయ్య పిల్లల కోసం. మరి ఈ ఊర్లోనే కంటిన్యూ చేయొచ్చు కదండి? ఎందుకండి? బీఎస్సీ చదివితే ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే తెలుస్తుంది. అదే లైబ్రరీని అయితే బోలెడని పుస్తకాలు చదవచ్చండి. లెనిన్ ని, లింకన్ ని, మిల్టన్ ని, క్లింటన్ ని, షెల్లీని, షేక్స్పియర్ ని, బోఫోర్స్ ని, కామర్స్ ని, అన్నమయ్యని, ఆత్రేయని, ఆహా. ఇలా. ఆహా, మీ బుర్ర నిండా బుక్సేనండి. ఎప్పుడైనా నాకు కాస్త నాలెడ్జ్ కావాలంటే అప్పిస్తారా? తిరిగి ఇంట్రెస్ట్ తో ఇస్తాను. ఏమండి ఏమండి మీరు మళ్ళీ మళ్ళీ మోసేస్తున్నారండి. ఇది మోత కాదండి, నిజంగానే పొగడతేనండి. ఉప్స్. వస్తానండి. హాయ్. లహరి, నా రూమ్ లో వాటర్ రావట్లా. థ్యాంక్స్. మీరు బర్త్డేకి నాకు ప్రజెంట్ చేసిన పెన్ నేను ఎక్కడ దాచుకున్నానో తెలుసా? ఎక్కడా? నా గుండెల పైన. అరే, ఈ పెన్ చైన్ భలే ఉంది. అంటే నా పెన్ను నేను పెనవేసుకుపోయిందనమాట. మీకు సంగతి తెలుసా? ఏంటి? ఇవాళ పరీక్ష ఈ పెన్ తోనే రాస్తున్నా. అయ్య బాబాయ్, అయితే నాకు పెద్ద పరీక్ష. ఎందుకు? ఏం లేదు, 2 మార్కులు తక్కువ వచ్చినా ఆ పెన్నుతో నన్ను పొడి చేస్తా. నో నో నో, ఇట్స్ మై లక్కీ పెన్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ టూ మచ్. ఏంటి గుడ్ మార్నింగ్ చెప్తావా? కాదు, నా కాలేజీలో నా కళ్ళ ముందే ఆ అమ్మాయికి పువ్వు ఇవ్వటం. అసలు నా గురించి ఏమనుకుంటున్నావయ్యా? ఏయ్, నువ్వా? నేను నోరు విప్పరేలేదు సార్. అయినా సొంత పేరుతో కంటే ఇంటి పేరుతో పాపులర్ అయిన వాళ్ళే చాలా ఎక్కువ. కందుకూరి, గురజాడ, పేటూరి, నందమూరి. సర్లే, ఇంతకీ ఆ అమ్మాయికి ఎందుకు ఇచ్చావయ్యా పువ్వు? కొంపదీసి లవ్వా? అమ్మాయి తల్లోంచి పువ్వు కింద పడితే తీసిచ్చాను, దట్స్ ఆల్. తల్లో పువ్వు గురించి అడిగితే చెవిలో పువ్వు పెట్టాడేంటి? పువ్వా లవ్వా? పువ్వా లవ్వా? కాదు, లవ్వే. లహరి, 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 వెనక్కి చూడు, వెనక్కి చూడు. సిప్పు, సిప్పు. లహరి, వెనక్కి, వెనక్కి. వెనకాల సిప్పు, సిప్పు. సూపర్ హిట్ సాంగ్స్ అదిరిపోతున్నాయి. ఇక్కడ అదిరిపోతుంది. చోలీ కే పీచే క్యా హై? అదే నేను చెప్పేది, చోలికి పీచే, చోలికి. ఇలా రా, వెనక్కి తిరుగు. ఎందుకు? వెనక్కి తిరుగు. ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరా? నా తలకాయ. ముందు పాటలు వింటాం కాదు, వెనకాల చూసుకోవాలి. థాంక్స్. శాంతి స్వరూప్. దిస్ ఇస్ ఫైవ్ మచ్. ఏంటది? మీ కాలేజ్ లో మీ కళ్ళ ముందు మీ స్టూడెంట్ కి జిప్ వేయటం. చేసింది కాక నాకే ధైర్యంగా చెబుతున్నావా? అసలు మా ప్రిన్సిపాల్ గారిని ఏమనుకుంటున్నావు? స్టూడెంట్స్ రెచ్చగొట్టి మరి కొట్టాం అనిపించాలా? స్టూడెంట్స్ లో మీకు ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసుకోండి సార్. ఆ. ఇంటి పేరుతో పాపులర్ అయిన వాళ్ళ పేర్లు మొన్న కొన్నే చెప్పాను. ఇప్పుడు మరో 2 గుర్తొచ్చాయి. ఆ. పెట్టపాడు సుబ్బయ్య, పందిపాడు వెంకటయ్య, గొట్టం గోవిందరాజులు. ఓ హలో, హలో. చాలా ఎత్తు ఎదిగిపోయారండి. ఏమండి, మీరు ఇలా గతంలో జరిగినవన్నీ ఊహించుకుని అరవటాలు జారటాలు ఏం బాగాలేదండి. ఏమండి? ఎనీవే థాంక్స్ అండ్ సారీ అండి. థ్యాంక్స్ ఎందుకు, సారీ ఎందుకండి? థాంక్స్ ఎందుకంటే మీరు నన్ను కింద పడకుండా పట్టుకున్నందుకు. సారీ ఎందుకంటే ఇంత బరువున నన్ను మోసినందుకండి. మీరా? బరువా? దూది బస్తాల మీ బాడీ ఎంత లైట్ గా ఉందండి. ఏమండి 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 మీరు నన్ను మరీ మోసిస్తున్నారండి. మోత కాదండి, ఫ్యాక్ట్. ఫీల్ అయి చెప్తున్నాను. నాకు చిన్న డౌట్ అండి. అడగండి. పెళ్ళైన ఆడదాని మెళ్ళో 3 ముళ్ళలాగా మీ మెళ్ళో 3 దేవుళ్ళు ఏంటండి? ఓ ఇదే. నేను హిందూని కాబట్టి ఓం అండి. నేను చదివిన సెయింట్ జాన్స్ క్రిస్టియన్ స్కూల్ కాబట్టి ఈ సిలువ. నా 2 బెస్ట్ ఫ్రెండ్స్ ముస్లిమ్స్. వాళ్ళతో నేను అప్పుడప్పుడు నమాజ్ కూడా వెళ్తుంటాను, అందుకే ఇది. గ్రేట్. ఏమి జాతీయ సమైక్యత, ఎంత మత సామరస్యం. ఏమండి ఏమండి ఏమండి, రివర్స్ లో మోసేస్తున్నారు కదా. ఇది మోత కాదండి, ఆ? పొగడతా. ఆహా. ఆ. బాయ్. మిస్టర్ శాంతి స్వరూప్, దిస్ ఇస్ త్రీ మచ్. ఏమైంది సార్? ఏమవటం ఏంటి? పెళ్లి కాని అమ్మాయిని నా కళ్ళ ముందే చేతుల మీద వేసుకుని వాట్ ఈస్ దిస్? మీరు బలేవారు సార్. పెళ్ళైన వాళ్ళైతే ఊరుకోరు కదా. కామెడీయా? అసలు నేను ఎవరనుకున్నావు? మీకు అవసరమా సార్? తుప్పు పట్టిన గొట్టం. సైలెన్స్.
అర్జెంట్ ఇంటి పేరు మార్చుకోవాలి. ఛీ కొట్టం ఏంటి? హలో, హలో రాధా, నేను. ఏంటండి? నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయాలి. నిన్నే కదా వచ్చాను, అప్పుడే ఎలా కుదురుతుంది? అదంతా నాకు తెలియదు. నువ్వు రాకపోతే నేను చెడిపోయే అవకాశం ఉంది. చెడిపోతారా అంటే? అది సిగరెట్ కాల్చాలన్న కోరిక పీకేస్తుంది. కష్టపడి అనుకుంటున్నాను. నాకు ఇచ్చిన మాట మీరు తప్పారని నాకు తెలుసు. బుద్ధిగా పడుకోండి. నా వల్ల కాదు, వచ్చేయ్ ప్లీజ్. సర్దుకుపోవాలి. ఎవరన్నా అమ్మాయి గారు? మా ఆయన గారు. అంతే కదా రాధా, నీ తీయటి పెదాల మీద వెచ్చని ముద్దు పెట్టాలనుంది. అలా అనిపించడం చండాలం. ఆ విషయం మాకు అనిపించడం పరమ చండాలం. అది కాదు మావ గారు. ఏది కాదు, అది సృష్టికి విరుద్ధం. నలుగురు వింటే నవ్విపోతారు. పోలీసులకు తెలిస్తే ప్రకృతి విరుద్ధం, చట్ట విరుద్ధం, అక్రమ సంబంధం కింద కేసు పెట్టి జైల్లో దోస్తారు. సినిమా వాళ్ళకి తెలిస్తే ఫైర్ సినిమా లాగా మిమ్మల్ని నన్ను పెట్టి ఎఫ్ఐఆర్ అనే సినిమా తెస్తారు. సింగరాజు రంగరాజు వంశానికి మాత్రం తెచ్చి ఇలాంటి పనులు చేస్తే అల్లుడు గారిని కూడా చూడండి. చెవుడాలు వచ్చేస్తాను జాగ్రత్త. మావగారు, నేను రాత్రితో మారుతుంటే మధ్యలో మీరు ఫోన్ తీసుకున్నారు. అంటే ఆ మాట్లాడింది మీరు అమ్మాయి గారితోనా? మాతో అట్లాంటి అప్రాచిపు కోత కూర్చారనుకున్న కోపం వచ్చింది. మా కోపం తెప్పించేందుకు క్షమాపణ చెప్పండి. సారీ, కొంచెం రాధను పంపిస్తారా? పంపను. అమ్మాయి గారు సెలవులో అయ్యే వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. నా బాధను అర్థం చేసుకోండి. భోజనానికి ఇబ్బందిగా ఉంది. బయట హోటల్ ఉన్నాయి, అక్కడ భుజించండి. భార్య ఊళ్ళో లేనప్పుడు భర్త తప్పనిసరిగా హోటల్లో భుజించాలి. అప్పుడు కానీ భార్యకి ఎటువంటి కమ్మదనం గొప్పదనం తెలుస్తావు. సరే, రాధకు ఫోన్ ఇవ్వండి. ఏమను, అమ్మాయి గారు నిద్రకు ఉపక్రమించారు. తమరు కూడా ఆ పని చేస్తే ఆరోగ్యకరం. ఉందాం. అమ్మో, పెట్టేశాను. రాధకు నేను మొగుడిని అయితే నా మామగారు నాకు మొగుడు అయ్యాడేంటి? అవును, ఇంతకు సింగరాజు లింగరాజు మావయ్య భార్య ఊళ్ళో లేనప్పుడు హోటల్లో భోజనం చేయొచ్చు అన్నాడు. సింగిల్ మీనింగ్ లో అన్నాడా, డబుల్ మీనింగ్ లో అన్నాడా? డబుల్ మీనింగ్ లోనే అని ఉంటాడు. అమ్మో, మామగారు ముక్కోపే కాదు, చిలిపి కూడా. కొత్తిమీర పువ్వు లాంటి పిల్లరు. మీరు సింగిల్ మీనింగ్ లోనే అని ఉంటారు. నేనే డబుల్ మీనింగ్ లో తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తాడా ఏంటో. హలో హలో, ఎవరు? ఎవరు? నేను సార్ నిషాని, మీ పర్సనల్ ని. 1 minute. హలో, చెప్పండి. పర్సనల్ ని అండి అనకూడదు. పర్సనల్ ఏంటి? పర్సనల్ సెక్రటరీ. ఆఫీస్ కాదు కదా, అందుకని అలా అన్నాను. బై ద బై, మీ మిస్సెస్ ఊళ్ళో లేరు కదా, ఒంటరిగా బోర్ కొట్టదు? ఆఫ్ కోర్స్. నాకు బోర్ కొడుతుంది. ఇప్పుడు నేను ఫోన్ ఎందుకు చేశానో తెలుసా? బోర్ కొట్టి? నో, రేపు మీకు డిన్నర్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటి స్పెషల్? రేపు నా బర్త్డే. ఓ, అడ్వాన్స్ విషెస్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైటా? బయట భోజనం తప్పేటట్టు లేదు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నేను అతిగా చదువు తీసుకుంటున్నాను అనుకోకపోతే చిన్న అడ్వైస్, మీరు స్మార్ట్ గా డైనమిక్ గా ఉంటారు. ముసలాగా ఈ డ్రెస్ ఏంటి, ఆ కళ్ళజోడు ఏంటి? మార్చే బాస్. బై ద బై, ఇవాళ రాత్రి మీకు ఫోన్ చేస్తాను. ఎందుకో తెలుసా? మీ ఇంట్లో మీకు బర్త్డే పార్టీ ఇద్దామని. అలాగే అడ్వాన్స్ గా మీకు ఇంకోటి ఇవ్వాలి. ఏంటది? క్లోజ్ యువర్ ఐస్. కొంచెం అతిగానే చనువు తీసుకుంటాను. తీసుకుంటే తీసుకొని 7 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది. మా మామగారు వచ్చాడు. ఆయన అని ఎలా తెలుసు? ఈ ప్రపంచంలో తలుపులు బాధేది ఆయన ఒక్కడే. ఆయన కంటపనం ఇలా పడ్డామంటే కొంపలు ఆరిపోతాయి. పిల్లలు వెనక నుంచి పారిపో. త్వరగా
త్వరగా వెళ్ళు. చాలా disappoint Sorry, sorry, sorry. చేస్తున్నావు. రేపు ఆఫీస్లో మాట్లాడదాం. అమ్మో! ఏమిటండి తలుపులు తీయడానికి దాల్స్యం? నిద్రపోతున్నానండి. ఆ. మీరేంటి అర్ధరాత్రిగాడా? నేను ఇలా సడన్ గానే వస్తాను. ఎరువులు కొనడానికి వచ్చాను. పొద్దున్న వెళ్ళిపోతాను. మీరు వెళ్ళి పై గదిలో పడుకోండి, నేను కింద గదిలో పడుకుంటాను. తలుపేసి తలుపునే వేస్తానండి. వెళ్ళండి మీరు, ప్రతిదానికి ఆలస్యాలు. అల్లుడు గారు అమాయకులు. నేను వారి శీల పరీక్షకు వచ్చానని గ్రహించలేకపోయారు. మామగారు ఇంత కుట్ర చేస్తారా? చెప్తా. రాధా రాధా నువ్వు లేకుండా నేను ఉండలేను రాధా. ఊరు నుంచి ఎప్పుడు వచ్చేస్తావు రాధా? వచ్చి రాధా. ఈ కుట్రలో ఉందా మామగారు? శీలం టెస్ట్ చేయడానికి వస్తారా? తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. వర్షం పడుతుంది లక్ష్మి. మెచ్చగా నా దగ్గర పడితే పడిందిలే వసు. అసలు నువ్వు దగ్గరికి రమ్మంటమే నాకు విచిత్రంగా ఉంది. ఈ ఛాన్స్ చచ్చినా వదలను. కాళ్ళతోనైనా కరుణించావా ప్రియా? ఓన్లీ ఇలానే అడ్జస్ట్ అయిపోతా. ఇదేంటి సోద్యం, వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చి తొంగున్నారంటే? చంద్రశేఖరం బాబు, ఓయ్ బాలసుబ్రహ్మణ్యం బాబు! అయ్యబ్బా! ఏమైందా నీకు? ఏమైనాదా? ఇంకాసేపు ఉంటే ఈ కామేశ్వర చీర లాగేసేవాడు. లాగేసి ఏం చేస్తాడు? శుభ్రంగా ఉతికి తీసుకొచ్చి నీకే ఇచ్చుండే. చాలని ఎటకారా? చక్కగా కొంపలుండగా ఇక్కడికొచ్చి తొంగున్నారేంటి? రాత్రి మా పెళ్ళాలు నేను మాట్లాడుతాను కదా. రాత్రి మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? మరి నాకుంది. నీది సింగిల్ ఫేస్, మాది 3 ఫేస్. అందుకేనా ఈ 3 ఫేసులు ఇక్కడికొచ్చి పడుకున్నాయి. ఇదిగో కరెంట్ లేంది మీ ఇంట్లో కాదు, మీ ఒంట్లో. ఓ టీవీ అమ్మో, ఏంటి లాయరమ్మా? అమ్మో సైరన్ స్టార్ట్ చేసింది. మనం ఇక్కడ నుంచి తప్పుకుంటే బెటర్. ఏంటే ఇట్రామా? అబ్బబ్బా, ఏంటి ఏం జరిగింది? ఏం జరిగిందా? మీ ఆయన నా చీర పట్టుకుని గట్టిగా లాగేశాడు. ఏంటండి ఇది? అది నువ్వు అనుకుని. అసలు తప్పు ఆయనది కాదు, నీది. నువ్వు టీవీలో నాజుగ్గా కనపడాలని ఆయన ఇట ఎండగట్టకూడదు. మొగుడనేవాడు కిరీస్ నాయల్ బుడ్డి లాంటోడు. ఆడిని చేతులు అడ్డంగా పెట్టుకుని కాపాడుకోవాలి. రేపాడు దేన్నైనా మరిగితే ఏముంది, బుడ్డి ఇక్కడ ఉండిపోద్ది, నూనె అక్కడికి వెళ్ళిపోద్ది. గుడ్ పాయింట్. ఏంటి గుడ్డు వకీలమ్మా? గురువింద తన కింద స్పాట్ మర్చిపోయి అందరినీ వెక్కిరిస్తుందట. అట్టా ఉంది నీ వ్యవహారం. నువ్వు తిమ్మిని బమ్మిని చేసి వాదించి గెలిచినంత మాత్రాన సరిపోదు. ఒక పెళ్ళాంగా గెలవాల్సింది ఇంట్లో. నీ మొగుడే నీకు జడ్జు. నీ తీరు మారితే తీర్పు మారిపోద్ది. శభాష్. నువ్వేం తక్కువ కాదులే, నీకు నియమనిష్టాలు ఎక్కువ. మొగుడు పక్కన చేరితే దేవుడికి ఎక్కడ కోపం వస్తుందోనని కొంగు పట్టుకొని అని మహాభక్తురాలివి. చూడమ్మా, రామాయణంలో ఎన్ని కట్టాలొచ్చినా ఎంటియోడికి తోడు నీడగా బతికింది సీతమ్మోరు ఒకతే. శ్రీరామచంద్రుడు. ఏ రాముడు? నాకు తెలిసింది మాత్రం ఎంటియోడే. ఒక మాట చెప్తాను వినుకో. మొగుడనేవాడు పెళ్ళాం పక్కన పడుకుంటేనే మొగుడవుతాడు, లేకపోతే ఆడికి పని ఓడికి పెద్ద తేడా ఉండదు. మాకిన్ని మంచి మాటలు చెప్తున్నావు, నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదే? నా పెళ్లి ఎప్పుడో అయిపోయినదమ్మా. నిజమా? ఎప్పుడే? ఎవరితో? నా రాజాతో 20 ఏళ్ల క్రితం. ఆడు నేను ఎదురెదురిళ్లల్లో ఉండేవాళ్ళం. రాజాకి నేనంటే ప్రాణం. నన్ను విడిచి ఒక క్షణం కూడా ఉండేవాడు కాదు. ఓసారి నాకు జ్వరం వస్తే నేను గుడిదాకా నడవలేనని ఆ దేవుణ్ణే నా కాడికి తెచ్చాడు. ఎవరి పాపిష్టి కళ్ళు మాపై పడ్డాయో బంగారం లాంటి నా రాజా నాకు దూరమయ్యాడు. ఆ రోజు నుంచి నా రాజా తిరిగి వస్తాడు,
నన్ను తన దానిగా చేసుకుంటాడని ఇన్నాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. చూడు లక్ష్మమ్మ, మొగుడు విలువ అతను లేనప్పుడే తెలుస్తుంది. అందుకే భర్తని ఆదరించి సంతోషంగా కలిసిమెలిసి ఉండండి. అయ్యో, తప్పు తప్పు. నువ్వింతే. గుడ్ మార్నింగ్ శ్రావణి. గుడ్ మార్నింగ్. ఏంటండి నన్ను చూస్తే గావకాకి పెట్టేవారు మర్చిపోయారా? ఏం లేదండి, ఇదేంటండి ఎడాపెడా రాస్తున్నారు? ఏకంగా టెక్స్ట్ బుక్ లా కరెక్ట్ చేస్తున్నారా? కొంతమంది స్టూడెంట్స్ మధ్యలో పేపర్స్ కొని చింపేస్తారండి. ఆ ప్లేస్ లో నేను వైట్ పేపర్స్ అంటించి మిస్ అయిన మ్యాటర్ రాస్తూ ఉంటాను. అరే రే రే రే. చాలా మంది లైబ్రరీన్స్ పుస్తకాలు కొట్టి సుల్తాన్ బజార్ లో సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తా ఉంటారు. కానీ మీరు ఏం బాధ్యత, ఏం కాన్సన్ట్రేషన్. రియల్లీ గ్రేట్. ఏమండి ఏమండి ఏమండి, మీరు మరీ మోసేయకండి. మోత కాదండి, పొగడతా. మీకు విషయం తెలుసా? మీరు భాస్కర్ లక్ష్మికి పెళ్లి చేసి హీరో ఆఫ్ ది కాలేజ్ అయ్యారండి. ఏంటండి రివర్స్ లో మోసేస్తున్నారా? కాదండి, ఫ్యాక్ట్. షేక్స్పియర్. నేను ఈ పుస్తకం తీసుకోవచ్చా? చదవడానికైతే తీసుకోవచ్చు. లేదండి, దిండులాగా తల కింద పెట్టుకుందామని. మీ నవ్వు చాలా అందంగా ఉంటుందండి. ఇది మాత్రం మోసేయటం కాదండి. హాయ్ శ్రావణి. హాయ్. ఏ లహరి, ఏంటి అడగకుండా పుస్తకం లాక్కుంటావు? మీరు అడగకుండా నా బర్త్డే కనుక్కుని నాకు పెన్ గిఫ్ట్ ఇచ్చారు. అడగకుండానే పువ్వు ఇచ్చారు. మరి అలాంటప్పుడు నేను అడగకుండా మీ బుక్ లాక్కోవడంలో తప్పే ఉంది? అదేం కాదు, ఆ పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని. ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చదవండి. తర్వాత పేజీలు లేవు. ఇదిగోండి మీ బుక్. మీకు చాలా పెద్ద పని పడిందండి. ఏంటది? 251వ పేజీ తర్వాత 3 పేజీలు లేవు. మీరు చూసి ఆ చాప్టర్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ తో రాసి పెడితే నేను రేపు వచ్చి చదివి పెడతాను. ఓకే, అలాగే. బాయ్. బాయ్. హలో, ఏంటి ఎప్పుడు గోల్డ్ తింటూ ఉంటావు? కొత్త రకం డైటింగా? ఏంటి అలా దుమ్ముతున్నావు? కొంపతీసి రాత్రి వర్షంలో అని తడిచావా? బాగా తడిసాను. వర్షంలో తడవడం నీకు ఇష్టమా? కాదు, ఇష్టమైన వాళ్ళ గురించి వర్షంలో తడిచాను. అయ్యో! ఇష్టమైన వాళ్ళ కోసం వర్షంలో తడిచావా? ఇష్టమైన వాళ్ళకి ఎవరైనా స్వీట్లు ఇస్తారు, పువ్వులు ఇస్తారు, అంతేగాని వర్షంలో తడుస్తారా? అమాయకంగా మాట్లాడకండి. మీకోసం నేను మొగల్ గార్డెన్ లో ఎంతసేపు వెయిట్ తెలుసా? మొగల్ గార్డెనా? మొగల్ గార్డెన్ లో ఎందుకు వెయిట్ చేసావు? డైరెక్ట్ గా ఇంటికి రావచ్చుగా. ఇంటికా? అవును. ఇంటికి వస్తే బాగుంటుందా? తప్పేముంది? కరెక్టే, నా బుర్రకు తట్టలేదు. వర్షం పడగానే ఆ పని చేసి ఉండాల్సింది. ఇంతకు నీ డౌట్ ఏంటి? నేనే కొడతాను, నీ కుదరట్లేదు. అదే ప్రిన్సిపల్ గారు చూస్తున్నారు, మన ఇద్దరిని ఇలా చూస్తే బాగోదు. పద. ఈ గొట్టంగాడు ఇప్పుడే రావాలా? రే పండు, ఆ అమ్మాయి మూతి అన్ని రకాలుగా వంకరలు తిప్పింది, ఏమంటుందంటావు? మిమ్మల్ని అమ్మనా బూతులు తిడుతుందండి. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలవు?
మాట మాటకి మధ్య ఆ. గొట్టం అనే మాట వినపడుతోంది కదా. ఓకే 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 సరే గానీ ఇప్పుడు అటుపక్క బాస్కెట్ బాల్ ఆడుతున్నారు అది అర్థం అవుతుంది. ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నారు అది అర్థం అవుతుంది. కానీ శాంతి స్వరూప ఆటలే అర్థం కావట్లేదురా. అయ్యో మిమ్మల్ని స్టూడెంట్స్ భయంకరంగా ఆడుకుంటున్నారు, అది గమనించండి ముందు. ఎలా? ఆ! అయ్యో హాయ్ శ్రావణి, ఏం తుమ్ముతున్నారు? కొంపదీసి మీరు కూడా వర్షంలో తెలిసారా? మీరు ఇలా చేస్తారనుకోలేదు. నేనేం చేశానండి? ఏం చేశారా? ఎంత అమాయకంగా అడుగుతున్నారండి. నా టేబుల్ మీద పుస్తకం కావాలని తీసుకుని అందులో 251 తర్వాత పేజీలు లేవు, నీ చేతులతో రాసేమని అందులో ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ప్రేమ అనుభూతి ఆస్పదం ఏదేదో రాసి. ఎవరు? నేనా? చాలు బాబు, ఇంకా నన్ను మోసేయకండి. దేవుడా, ఆ తుమ్ములేంటో, ఈ ఆడాళ్ళేంటో, ఆ లైబ్రరీలో నేను పుస్తకం తీసుకోవటం ఏంటో, ఎవరి లెటర్ ఎవరికో వెళ్ళటం ఏంటో, ఎక్కడో తప్పు జరిగింది. ఆ, తప్పు జరిగిపోయిందా? అందుకేనా అమ్మాయి అలా ఏడుస్తూ వెళ్ళిపోతుంది? మీరున్నాను సార్. రే పండు, తప్పు జరిగింది అని తనే అంటాడు, జరిగిందా అంటే ఏమీ లేదంటాడు. అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు రా? తర్వాత ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం సార్. అది నిజమే, దా సరిగినాడు. లక్కీ డిప్ లో గిఫ్ట్ ప్యాకెట్ వచ్చిందంటే వందన షాప్ లో నా కోసం పట్టు చీర కొనుంటారు. తాళం వేసాను కదా, తీసుందేంటి? రాదొచ్చిందే. అమ్మో, అమ్మో, అమ్మ చచ్చా. విశ్వకాలు పట్టి రాధకు దొరికిందంటే మన పని క్లోజ్. చూసుంటుందా? చూసుండదులే, అత్యంత కూల్గా ఎలా ఉంటుంది. రాధ కంట పడకుండానే కాలు దాచేయాలి. అరే రాధా, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. చెప్పా చేయకుండా సడన్ గా వచ్చేసావేంటి? నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నా కోసం నిద్దట్లో కూడా కలవరిస్తున్నారటగా, అందుకే వచ్చేసాను. అవును, కాలువ నుంచి పొరపాటు చేశాను. ఆ మావాడు ఉన్నాడా? ఏంటి? ఏం లేదు ఏం లేదు. ఏమండి, నా కోసం ఏం కొన్నారో చెప్పండి. ఏం కొనలేదే. అబ్బా ఊరించకండి, చెప్పండి. నిజంగా ఏం కొనలా. ఏమి కొనకపోతే లక్కీ డిప్ లో ఈ ప్రైజ్ ఎలా వచ్చింది? ఈ డ్రెస్ కొనుక్కున్నాను. నాకేమైనా కొన్నారేమో అనుకున్నాను. అవును, దసరా బుల్లోళ్ళ ఈ డ్రెస్ ఏంటి? గ్లామర్ గా ఉందని. నా కంటికి మీరు ఎప్పుడు గ్లామరస్ గానే ఉంటారు. ఏంటి కంపు? కంపు కాదు, సువాసన, పాయిజన్ సెంట్. పాయిజనా? అంటే విషం? ఎవరు పెట్టారండి మీకు విషం? ఎవరో పెట్టమంటే నేనే కొనుక్కున్నా. కోరి కోరి విషం కొనుక్కోవడం ఏంటండి? అవును, మీరు కంగారు పడుతున్నారేంటి? కంగారు పట్టమంటే నేనెందుకు కంగారు పడతాను? తప్పు చేస్తే కంగారు పడాలి. ఆఫీస్ వర్క్ తలకాయ నొప్పి కొంచెం. కాఫీ కాఫీ కాఫీ. అలాగే. పట్టి ఎక్కడో దొరకవే, నన్ను దొరికించకే. ఏంటి వెతుకుతున్నారు? దీనికోసమేనా? ఎక్కడుంది ఇది? కనపడలేదు. ఏంటండి మళ్ళీ వెతుకుతున్నారు? అరే, రెండో పట్టీ కోసం వెతుకుతున్నాను. రెండో పట్టి ఏంటి? నీకోసం 2 పట్టీలు కొన్నాను. ఓ పట్టీ ఏమో నీ చేతిలో ఉంది. ఆ రెండో పట్టీ ఇక్కడే. ఏంటండి మీరు పట్టీలు కొంటే బీరువాలో పెట్టాలి గాని ఇలా సోఫాలో ఎందుకు పడేశారు? అది ఈ పట్టీ నీ కాళ్ళకి తొడిగితే ఎంత అందంగా ఉంటుందో ఊహించుకుంటూ రాత్రంతా సోఫాలో పడి నిద్రపోయాను. పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాడేవాళ్ళు సోఫాలో మర్చిపోయి వెళ్ళిపోయాను. దానికి ఎందుకండి ఇంత హైరాణ పడ్డాం? నెమ్మదిగా నేను వెతుకుతాను గాని మీరు కాఫీ తాగి వెళ్ళి స్నానం చేసి రండి. బాగుంది బాగుంది. మొత్తం ఫ్లాట్స్ అంతా వెతికిన కుంటిది ఎక్కడ కనపట్టలేదు. అయిపోయాను బావా, ఈ దెబ్బతో మా పోలీస్ అత్త నన్ను లాకప్ లేసి కొల్లబడటం ఖాయం. మోస్తావా నువ్వు? నీ యాదవ్ ఇమాజినేషన్ నువ్వును. అదిగో పార్వతి. ఏది? పదండి.
లా కాబట్టి మన కాపురాలు నిలబెట్టుకోవాలి. పార్వతి ఇస్ అ గుడ్ గర్ల్. ఎక్కడ చూసినా అక్కడే మర్చిపోతుంది కదా పార్వతి. ఓ మై గాడ్, నువ్వు బట్టలు ఉతుకుతున్నావా? యా, లేకపోతే నిన్ను ఉతకమంటావా? మరదే అపార్థం చేసుకోవడం అంటే చేత్తో ఉతుకుతున్నావా అన్నాను. అవునరా బాయ్, నిన్న మనం అంతా కలిసి ఆవిడకి ఏదో కొనిద్దాం అనుకున్నాం కదా, గ్లౌజులు బావా. గ్లౌజులు ఏంటి, ఏకంగా వాషింగ్ మెషినే కొనిద్దాం. అప్పుడు ఎంచక్క ఆడుతూ అరే. పడుతూ బట్టలు ఉతుక్కుంటుంది మన పార్వతి. ఆ, వాషింగ్ మెషిన్ కొనిపెట్టి మీ తప్పుడు పనులు కప్పడదాం అనుకుంటున్నారా? అదే పార్వతి, నువ్వు మా దేవతవి, వరాలు ఇవ్వాలే గాని ఇలా వార్నింగ్లు ఇవ్వకూడదు. దయచేసి జరిగిన విషయం మా లక్ష్మికి చెప్పకే. అలా చురుక్కుని చూడకు పార్వతి, నీలో ఓ ఆర్తి అగర్వాల్ ఓ గజాలా ఉన్నారంట. అలా అని ఏ ఎదవ చెప్పాడు? మా ప్రీకోసరాడు కెమెరామెన్ ఆ ఎదవా. అందుకేనా మొన్న వచ్చినప్పుడు ఆ దొంగ సచ్చినోడు కళ్ళ చిదంబరంలా నాకేసి మిట్టకరించి చూశాడు. ఆ. ఈసారి రాణి నలిపేస్తా. పంజయ్, నాకు వాడి శనుద్రి పద్ది. ముందు మీ విషయాన్ని వదిలించాలి. మీ పిల్లలతో ఈ విషయం అర్జెంట్ గా చెప్పాలి. పార్వతి, దయచేసి ఆ పని మాత్రం చేయకు ప్లీజ్. నువ్వు ఆగరా. ఇదిగో ఇదే నీకు ఆఖరి బేరం. ఈ డబ్బు తీసుకుని చూసింది మర్చిపో. ఏంటి, ఈ డబ్బులు తీసుకుని మీ పిల్లలకి, మీ బంగారం లాంటి పిల్లలకి అన్యాయం చేయమంటారా? మిమ్మల్ని ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? మా ఇళ్లలో పనిచేస్తూ మేం పడేసే ఎంగిలి మెతుకులు తినే కుక్కవి. అవును, మెతుకులు పడేస్తే తింటాను, దొంగలు పడితే మొరుగుతాను. అంతేగాని డబ్బులకు కకుర్తి పడి నిజాన్ని కోతిలా కప్పట్లేను. మీ ఇంటి ఉప్పు తిని బతుకుతున్నాను. ఆ ఉప్పు విలువ మీకే తెలుసు. ఉప్పు విలువ తెలీదా? టాటా 5, అన్నపూర్ణ 4, సన్ఫ్లవర్ ఆయిల్ 50 రూపాయలు. నీ అబ్బా, టైటానిక్ లెవెల్లో కొంపలు మునిగిపోతా ఉంటే చెత్త జోకులు నువ్వు. ఇప్పుడు మీ ఇద్దరికి అసలు జర్క్ నేనిస్తా. ఏంటది? టాన్ టా టాయ్. బావా, చిచి ఏంటిది చిచి? నువ్వు ఆగమ్మా. దీన్ని చూసావా? ఫిగర్ అంటే ఇలా ఉండాలి. హ, నాకు ఓ పెళ్ళం ఉంది. నా కర్మకది లాయరు. ఇంటిని కోర్టు చేసి పారేసింది, నన్ను దబ్బేదారు గండి చేసి పారేసింది. దగ్గరికి వెళితే ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్, చెయ్యేస్తే వాయిదా వాయిదా వాయిదా. టోటల్ గా నా ఆశలన్నిటికీ అది స్టే ఆర్డర్ ఇచ్చేసిందిరా. హృదయం ఒక్కటే విశాలం గాని దగ్గరికి వెళితే బెంగాలీ మిర్చిలాగా కయ్యే కయ్యే కయ్యే. ఆహా, సూపర్ గా ఉందిరా నువ్వు అన్నట్టు. పట్టాడు లైన్లో. సూపర్. ఇది మంచిదో కాదో నాకు తెలియదు కానీ నా భార్య మాత్రం చాలా మంచిదిరా. మంచిది కదా, వడ్డానం చేసామని బంగారపు కొట్టు తీసుకెళ్తే నడి మీద నడిగాడురా వాడు. కష్టపడి చూపించాను. షాప్ లో ఉన్న బంగారం అంతా కరిగించి వడ్డానం చేయించమన్నాడు. మరి చేయించావా? చేయించాను, కానీ దానికే తృప్తి లేదు. నా దగ్గర ఉన్న 1,00,000కి సగం వడ్డానే వచ్చింది, మిగతా సగానికి తాడు కట్టించాను రా. ఒక మాటలో చెప్పాలంటే నా భార్య నుంచుంటే జూబ్లీ హిల్స్, పడుకుంటే బంజారా హిల్స్. మొత్తానికి ఓ బోండాని తాళి కట్టాడు. నువ్వేమో ఒకేసారి ఇద్దరు పిల్లలు ప్రొడ్యూస్ చేసావు, ఇతనేమో పిల్ల పీసతను ప్రొడక్షన్ ఆపేశాడు. మీరెల్లా పోమంటే పెళ్ళి ఎన్నాళ్ళైనా అసలు ఫ్యాక్టరీ ఓపెన్ చేయని బచ్చాగాండి బావా నేను. దాన్ని రోజు టీవీలో చూసి టచ్ చేశానే తప్ప ఏనాడు దాన్ని ముట్టుకొని ఎరగను బావా. నో ప్రాబ్లం, నేను డెసిషన్కి వచ్చేసా. ఏంటి? దాన్ని రేప్ చేసేసా. ఆగిపోయావేంట్రా మరి? నా వల్ల కాదు బావా.